నార్మల్‌గా ఈ డే టు డే లైఫ్‌లో మనం మనీ అనే ఒక ఇన్‌స్ట్రుమెంట్ నుండి పరిగెడుతూనే ఉన్నాం. దీనివల్ల ఇప్పుడున్న జనరేషన్స్ అందరికీ కూడా సోల్ ఆఫ్ లైఫ్ అనేది ఒకటి మిస్ అయిపోతున్నాం. నిజంగా అంటే మీ జనరేషన్‌లో ఎలా మేనేజ్ చేసేవాళ్ళు సార్? నిజంగా ఇప్పుడు మనీ వెనకాల పరిగెట్టి కాదు కానీ ఇక్కడ ఒక మంచి మాట చెప్తా నేను. సోల్ అనేది ఎస్ఓయూఎల్ కదా నువ్వు చెప్పేది. ఇప్పుడు అది లేదు కదా, ఎస్ఓఎల్ఈ ఉంది అంతే. సోల్ నేను 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 ఐ స్పెషలిస్ట్ ఎక్కువ అయిపోయారు. ఐ స్పెషలిస్ట్ అంటే కంటి డాక్టర్లు కారు, వాళ్ళని ఆప్థమాలజిస్ట్ అంటారు. ఐ ఐ ఐ ఐ ఈ ఐ స్పెషలిస్ట్ ఎక్కువ అయిపోయారు. చెప్పమ్మా, సోల్ లేదు ఇప్పుడు, సోల్ తప్ప. ఎందుకంటే ఫస్ట్ మనం నార్మల్‌గా ఎడ్యుకేషన్ అనుకుంటాం. పేరెంట్స్ అంతా కూడా ఫస్ట్ చదవండి చదవండి అంటారు. చదివిన తర్వాత పిల్లలకి జాబ్ ఉంటే సక్సెస్ అంటారు. సో అలా జాబ్ కోసము పుట్టిన ఊరు, పేరెంట్స్, ఫ్రెండ్స్, పెరిగిన వాతావరణం అంతా ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాం వేరే ఊరు కోసం. సో అక్కడికి వచ్చిన తర్వాత కూడా 9 to 5 లైఫ్. అక్కడ మనం ఇంత కష్టపడుతున్నామో, ₹1,00,000 నెలకి సంపాదిస్తున్నాము అంటే అక్కడ హ్యాపీనెస్ ఉండదు. ఏదో ఆర్టిఫిషియల్ లైఫ్ చేస్తున్నామా అంటే చేస్తున్నాం. నిజంగా మీ లైఫ్ అంటే మీ జనరేషన్తోనే అది ఆగిపోయిందా అసలు? హ్యాపీనెస్ అనేది అసలు ఈ జనరేషన్స్కి ఉందా లేదా అంటే అమ్మా, అప్పుడు కూడా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అమ్మా. మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్ కోసం చూస్తున్నారు, అప్పుడు ఉద్యోగం వస్తుందా రాదా అని చూస్తున్నారు. అందుకే కదా అప్పుడు నక్సలైట్లు, ఉద్యమం బాటలు ఎందుకు పట్టేవాడు? బతకడానికి ఎట్లా? ఆకలిలోంచి ఆవేశం పుట్టి, ఆవేశంలోంచి ఉద్యమం పుట్టేది. అప్పుడు అందులో పడకుండా, వాటి అట్రాక్షన్ లేకుండా మనం ఎలా బతకాలి అని చూసేవాళ్ళం. అప్పుడు తల్లిదండ్రులు ఎలా ఆలోచించారంటే, అరే వీడు ఎట్ట బతుకుతాడు? అప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవి లేవు కదా, వీడికి ఏదైనా టీచర్ ట్రైనింగ్ చేస్తే టీచర్లా బతుకుతాడేమో, వీడికి ఏదైనా టైప్ నేర్పిస్తే టైపిస్ట్ అవుతాడేమో, స్టెనో అవుతాడేమో అని అట్ట ఆలోచించాం. ఇప్పుడున్న ఇన్ని ఆపర్చునిటీస్లో ఇంకా నువ్వు పాత విధంగా ఆలోచించలేకుండా నువ్వేం చేస్తున్నావు అంటే, నిన్ను ఒక మూసపోసినే ఉంటున్నావు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అమ్మ, నేను కష్టంగా ఇక్కడ మాట్లాడానుకో ఎప్పుడు ఇంటర్వ్యూ అయిపోతుందా అంట. ఇష్టంగా మాట్లాడానుకో నువ్వు ఎన్ని ప్రశ్నలు అడిగినా నేను జవాబు చెప్పాను. జీవితాన్ని ఇష్టంగా మలుచుకునే వాళ్ళు ఎంతమంది? నువ్వు ఇష్టపడి ఎంపీసీ తీసుకున్నావు, ఇష్టపడి ఇంజనీరింగ్ చేసావు, ఇష్టపడి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు, ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు, ఇష్టపడి పిల్లల్ని కన్నావు. ఆ ఇష్టం ఏమైంది ఇవాళ? ఎందుకు కష్టమైపోయింది? ఎందుకు కష్టమైందంటే నీ ప్రిఫరెన్సెస్, నీ చాయిసెస్ నీకు తెలియదు కాబట్టి. ఇప్పుడు ఒక జాలర్ ఉంటాడు, అతను సముద్రంలోకి వెళ్ళి చేపల వేట పట్టుకొస్తాడు. ఏ రోజైనా వాడు బాధపడటం చూస్తామా? మొహంలో ఆత్మవిశ్వాసంతో వెళ్తే వస్తాడో రాడో తెలియదు, ఏం తెస్తాడో తెలియదు, ఏం అమ్ముతాడో తెలియదు, ఏం పెడతాడో ఏం తింటాడో తెలియదు. అయినా సరే వాళ్ళు హ్యాపీగా వెళ్తూ పాట పాడుకుంటాడు, అవి లెస్సా అంటాడు, లేకపోతే జోకులు చెప్పుకుంటారు, నడుస్తూ ఉంటారు. ఎందుకు? ఇష్టపడి చేస్తున్నాడు కదా పని. మనం కష్టపడి చేస్తున్నాం కదా పని. నా తెలివితేటలకి నేను ఆఫ్టర్ ఆల్ నేను ఎక్కడో చిరంజీవి గారిని అవ్వాలి, ఇంకా ఇట్లా మీతో యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నా, నేను అప్పుడే కాంగ్రెస్లో చేరితే రేవంత్ రెడ్డి అయిపోయాడు, అప్పుడే టీడీపీలో చేరితే చంద్రబాబు. అరే చేరలేదు కదా, ఎందుకు డిస్సాటిస్ఫాక్షన్? నువ్వనే సామ్రాజ్యానికి నువ్వే హీరో, నువ్వే హీరోయిన్, నువ్వనే సినిమాకి నువ్వే హీరో, నువ్వే హీరోయిన్, నీ కథకి నువ్వే నాయకుడు, ప్రతినాయకుడు, అన్నీ నువ్వు ఎలా మర్చుకుంటావు అలా మర్చుకో. ఒక సూపర్లేటివ్ కొటేషన్ ఉంటుంది, లైఫ్ ఈజ్ ఎ సాంగ్ ఫర్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ లిరిక్ బట్ ద ట్యూన్ ఈజ్ అవర్స్. జీవితం అనే పాటకి సాహిత్యాన్ని భగవంతుడు ఇస్తాడు, సంగీతాన్ని మనమే సమకూర్చుకో. సేమ్ లిరిక్, స్నేహితులు ఇద్దరు కలిసి హ్యాపీగా ముస్తఫా ముస్తఫా అని పాడుకుంటారు, మధ్యలో అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయిని ప్రేమిస్తారు, ఇద్దరు కొట్టుకుంటారు. అదే పాట ఒక్క అక్షరం మారకుండా ఏడుస్తూ వెనక నుంచి ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా అని సారో సాంగ్లో వస్తుంది. జీవితం కూడా అంతే. You can take it as a happy note, you will sing happy songs. If you take it on a sorrow note, you will sing sorrow songs. మనకేమిటి చాయిస్ చేసుకోలేదు కదా. ఐఎమ్ నౌ 64, ఐ ఎంజాయ్ ఎవ్రీ బిట్. ఐ వర్క్ 18 hours a day, లిటరల్లీ 18 hours a day ఐ వర్క్ ఎవ్రీ డే. ఐ ఎంజాయ్ ఎవ్రీ బిట్ బికాజ్ ఇది నాకు ఇష్టం కాబట్టి. దీంట్లో నేను డబ్బును చూస్తున్నాను, ఆనందాన్ని చూస్తున్నాను. లైఫ్ ఈజ్ హ్యాపీనెస్, ఆనందం. బై ప్రోడక్ట్ ఈజ్ మనీ. బై ప్రోడక్ట్, ఆనందంతో పాటు వచ్చే నెక్స్ట్ ప్రోడక్ట్ మనీ. మనం మనీని మెయిన్ ప్రోడక్ట్ చేసుకుని ఆనందాన్ని బై ప్రోడక్ట్ చేసుకుంటే ఎంత డబ్బు నీకు కావాలి? దానికి అంతమే ఉంది. జూబ్లీహిల్స్లో విల్లా కొన్నాం, అంతేమంది గచ్చిపోలలో ఇంకోటి కొల్లా, అది కొన్నాం, అంతమంది బాంబేలో కొల్లా, ఢిల్లీలో కొల్లా, న్యూయార్క్లో కొల్లా, అంతమే ఉంది దానికి. మనకంటూ ఏం కావాలి? మన జీవితానికి డెస్టినేషన్ ఏంటి? అది ఆ గోల్స్ సెట్ అవ్వట్లా. ఆ గోల్స్ సెట్ అవ్వాలి. ఇన్ ద ప్రాసెస్ ఏమవుతుంది, ఎంత ఉన్నా అసహనమే. ఎంత ఉన్నా అసహనమే. ఓ ఫోన్ కొన్నాం 50,000 పెట్టి, కష్టపడి ఐఫోన్ వర్షన్ ఏదో ఒకటి కొన్నాం,
6 నెలలు కొత్త వర్షన్ వస్తుంది, నా దగ్గర అది లేదే అని అది లేదే అని బాధపడతావు. బాధపడతాం. నీ దగ్గర ఏది ఉంటే అది చేయాల్సిందే. నేను యూజ్ చేసే కారు కానీ, నా షూస్ కానీ, నా బట్టలు కానీ నేను కేర్ చేయను. నన్ను మీరు నా బట్టల కోసం వచ్చారా, నా కారు కోసం వచ్చారా, ప్రదీప్ చెప్పే 4 మంచి మాటల కోసం వచ్చారా? మంచి మాటల కోసం. మరి ఇంకా వాల్యూ ఏముందమ్మా దాని బట్టలకి ఏం వాల్యూ, ఎస్. ఆస్తికి ఏం వాల్యూ ఉంది? డబ్బు లేకుండా ఉండొద్దని నేను చెప్పట్లా, డబ్బు సంపాదించాల్సింది. ఎవ్రీథింగ్ ఈజ్ మెజర్డ్ ఇన్ మనీ. మనకు అవసరం కూడా కదా బతకడానికి. నువ్వు హాయిగా 5 స్టార్ హోటల్కి వెళ్ళాలంటే 500 రూపాయలు జేబులో ఉండాలి కదా, లేకపోతే వాడు కాఫీ తాగలేవు కదా అక్కడ. సో ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మనీ, బట్ మేక్ మనీ యాజ్ ఏ బై ప్రోడక్ట్, హ్యాపీనెస్ యాజ్ యువర్ ఫస్ట్ ప్రోడక్ట్ అంటున్నాను. మెయిన్ కోర్స్ కదా హ్యాపీనెస్ ఉండాలి. ఆనందం ఏంటో నువ్వు తెలుసుకో, నువ్వు వెతుక్కో. ఒకటికి పసరట్టు తింటే ఆనందం ఉంది, ఒకటి పాస్తా తింటే ఆనందం ఉంది, ఒకటి వెళ్ళి పిజ్జా తింటే ఆనందం ఉంది. నీ ఆనందం ఏంటో వెతుక్కో, ఆనందాన్ని పని చేయి. ఎస్. 10 మినిట్స్ టైం ఉందమ్మా నీకు. ప్రపంచం మొత్తంతో సింక్ అయిన నేను అంటే SYNC సింక్ అంటే నువ్వేమనుకుంటావో, ఆయన ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళమ్మ వాళ్ళ ఇష్టం, మా బాస్ ఇష్టం కాదు ఇది, మా ఫ్రెండ్ ఇష్టం కాదు ఇది, ప్రపంచం మొత్తం గురించి ఆలోచిస్తున్నా. నువ్వెలా ఉంటావని ఎప్పుడైనా ఆలోచించావా? నీ దగ్గర 10 నిమిషాలు టైం ఉందా? అద్దం ముందు నుంచి నీ స్ట్రెంగ్స్ ఏంటి, నీ వీక్నెసెస్ ఏంటి, నీ ఆపర్చునిటీస్ ఏంటి, నీ థ్రెట్స్ ఏంటని ఆలోచించే టైం ఉందా? మీ పక్కనున్న భార్యకో భర్తకో ఆయన ఇష్టాలు ఏంటి, ఆయనతో నాకు ఎందుకు వస్తుంది, వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం, ఎందుకు మా ఇద్దరికి రోజుకి అరగంట డిస్కషన్లో పోతుంది, ఎందుకు మా ఇద్దరికి రోజుకి అరగంట చికాకులో పోతుంది, దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తున్నాం మనం. ఆలోచించాం, మనకి లేదు. బిజీ అని మనకి మనం పూతలు పూసుకుంటున్నాం అంతే. నిజానికి అంత బిజీ ఎవ్వడూ లేడు బిజీ అని, ఎవ్వరు లేరు. యూ హ్యావ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ ఆన్ ది ఎర్త్. రాత్రి 9 దాకా షూటింగ్ చేసి వచ్చి మా పిల్లల్ని తీసుకొని రౌండ్ కొట్టొచ్చేవాడిని, ఐస్ క్రీమ్ తినిపించేవాడిని. యూ హ్యావ్ టు అడ్జస్ట్ టు ది సర్కమ్స్టాన్సెస్ కదా. ఇంటికి పెద్ద యాక్టర్ వస్తాడని చూడరు కదా పిల్లలు, నాన్న వచ్చాడని అడుగుతారు కదమ్మా. ఆ చిన్న సెన్స్ మనలో ఉండాలి కదా. నువ్వు ఎంత పెద్ద పైన గొప్పవాడు ఏంటి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చారా, టెలివిజన్ యాంకర్ వచ్చారా అని ఎవరు అడగరు కదమ్మా. అక్క వచ్చిందా, అన్న వచ్చాడా, అమ్మ వచ్చిందా, నాన్న వచ్చాడా అని అడుగుతారు కదమ్మా. మన పాత్ర మనకు తెలియాలి కదమ్మా. ఇప్పుడు ధర్మరాజే లాగా నువ్వు పాత్ర వేసావనుకో, సీన్ మొత్తమే లాస్ట్కి అన్న నీ అభిప్రాయం ఏంటంటారు 4 తమ్ముళ్ళు, మనం 2 పేజీలు డైలాగ్ చెప్తాం. భీముడు పాత్ర వేసామనుకో గద తీసుకుని పౌరుషంగా మాట్లాడతాం. అర్జునుడి పాత్ర వేస్తే సౌమ్యంగా మాట్లాడి కృష్ణుడితో ఉండి ఒక హీరోయిన్తో డ్యూయెట్ ఉంటుంది. కానీ 90% టైం నీకు నకుల సహదేవ్ పాత్రలు ఉంటాయి. మహాయోధులు పాండవులు అంటారు, వాళ్ళు మాట్లాడింది ఏ సినిమాలు అని చూసావు నువ్వు? మ్యాక్సిమం కృష్ణుడు అడుగుతాడు, అశ్వని పుత్రులారా మీ అభిప్రాయం ఏంటి అంటాడు. అన్నగారి అభిప్రాయం మా అభిప్రాయం అంటారు. మన రోల్ ఏంటి, మన పాత్ర ఏంటి, మనం మాట్లాడాల్సింది ఏంటి, మన గోల్స్ ఏంటి, మన ఫ్రాంటియర్స్ ఏంటి, మన బతుకేంటి. 100% నేను మిడిల్ క్లాస్ గై. నేను రాసుకున్నాను నా జీవితంలో, ఐఎమ్ ఏ మిడిల్ క్లాస్ గై విత్ రిచ్ వాల్యూస్. ఐఎమ్ నాట్ ఏ మీడియాకర్ రిచ్ గై విత్ మీడియాకర్ వాల్యూస్ అని రాసుకున్నాను. ఇది నా డెఫినేషన్. భార్య కళ్ళలోకి ఇలా కళ్ళు పెట్టి చూసి ఐ లవ్ యూ అని పెళ్ళైన 36 ఏళ్ల తర్వాత చెప్పడం నా దృష్టిలో రిచ్ వాల్యూ. మా కొడుకు నా కూతురు ఏ భయం లేకుండా నాన్న నేను ఇలా అనుకుంటున్నాను నీ అభిప్రాయం ఏంటని నాతో షేర్ చేసుకోవడం రిచ్ వాల్యూస్. నీలాంటి అమ్మాయి ఎవరైనా చూస్తే ఈ దొంగ చూపులు చూస్తున్నాడేంటి అనుకోకుండా నా తండ్రిలా ఉన్నాడని నీ మనసులో వస్తుంది చూడు, అది రిచ్ వాల్యూస్. ఇది డబ్బుతో వస్తుందా, డిగ్రీలతో వస్తుందా, దేంతో వస్తుందమ్మా? మన ప్రవర్తన, మన ఆలోచన సరళితో వస్తుంది. సో నా దృష్టిలో వాట్ ఈజ్ రిచ్నెస్ అంటే మళ్ళీ డెఫినేషన్ వేరు కదమ్మా. నేనేం చెప్తా, టైం లేదని ఎవరూ ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ గురించి నువ్వు ఆలోచించు, నిన్ను నువ్వు ఆడిట్ చేసుకో. ప్రతిసారి ఆడిటర్స్ వచ్చి ఆడిట్ చేస్తారు కదా, ప్రతి 6 నెలలకో ఏడాదికో ఒకసారి నీ ఒక్కడితో నువ్వు టైం స్పెండ్ చేయి. నా గోల్స్ ఏంటి, నా అంబిషన్స్ ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా, ఎక్కడున్నాను. నేను విజయవాడ వెళ్ళాలంటే నువ్వు జహీరాబాద్ రోడ్డు పట్టుకుంటే లాభం ఏంటి? అసంతృప్తి కాకేముంటుంది? నువ్వు విజయవాడ వెళ్ళాలని తెలిస్తే విజయవాడ వెళ్ళు, కరీంనగర్ వెళ్ళాలంటే కరీంనగర్ వెళ్ళు, ఆ దారిలో ప్రయాణించు. ఎలా చేస్తావు? నీతో నువ్వు సింక్ అయితే చేయగలుగుతావు. పక్క వాళ్ళు ఎవరో పిలుస్తారు, సార్ మా మనవరాలు బర్త్డే అండి, మేము డెస్టినేషన్గా చేసుకుంటున్నాం శంషాబాద్లో ఎక్కడో ఒక మ్యారేజ్ హాల్లో కన్వెన్షన్ సెంటర్లో. వాడెవడో పిలిచాడు, బాగుండదు కదా అని మనం ఇక్కడి నుంచి అక్కడ 2 గంటలు ట్రైన్ తీసుకుని వెళ్ళి వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇచ్చి అక్కడ 4 గంటలు ఖర్చు పెట్టి వస్తాం. ఎందుకు అంటే వాడు ఏమైనా అనుకుంటాడు కదా అని. ఎప్పుడైనా అనుకున్నావా? నేనేమనుకుంటానని నీతో నువ్వు అనుకున్నావా?
విషింగ్ ద ఫంక్షన్ ఏ గ్రాండ్ సక్సెస్ అని అక్కడ పంపించి ఆ 4 గంటల అద్దం ముందు నుంచి నువ్వు కూని రాగాలు తీసుకుంటే ఆకాశంలో చంద్రుడిని చూస్తూ చక్కగా నీకు కావాల్సిన పకోడీలు తింటుంటే నీకు ఇష్టమైన హ్యారీ పోటర్ బుక్ చదువుకుంటుంటే లేకపోతే మీ అమ్మతోనో మీ నాన్నతోనో కబుర్లు చెప్తూ ఉంటే లేకపోతే నీ చిన్నప్పుడు స్నేహితురాలు నువ్వు ఇద్దరు కలిసి ఎక్కడైనా బరిస్టా కాఫీలో వెళ్ళి కప్పు కాఫీ తాగుతుంటే దానికోసం టైం లేదా నీకు? పక్కవాడు ఎవడో పిలిస్తే టైం ఉందా? టైం ఉంది. నీ కోసం నువ్వు బతుకు, నీ ఇష్టాలేంటో నువ్వు తెలుసుకో, నీ కష్టాలేంటో నువ్వు తెలుసుకో, ఎస్. నీ పరిధులు నువ్వు తెలుసుకో. పరిధి ఇంత బెలూన్ ఉంటే అంతే గాలి ఊదాలి, ఎక్కువ ఊదితే పగిలిపోతుంది. పగిలిపోద్ది. నీ బెలూనే ఇంత పెద్దగా ఉంటే ఇంత గాలి ఊదు. కానీ నువ్వు బెలూన్ ఇంత తెచ్చుకుని ఇంత గాలి ఊదాలంటే ఎక్కడ? నీ కాంపిటెన్స్ ఏంటి, నీ కెపాసిటీ ఏంటి, నీ ఎర్నింగ్ ఎబిలిటీ ఏంటి,